అంగన్వాడీ లాంటి ప్రభుత్వానికి చులకన అని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయసుధ అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు తమకు రావాల్సిన రాయితీలను అందించాలని, పనిభారం పెంచే యాప్ తొలగించాలని సీడీపీఓ సునందాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు జయసుధ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా డిమాండ్లను నెరవేర్చలేదని, ఎఫ్ఆర్ఎస్, బాల సంజీవని యాపుల వల్ల మాకు పని భారంతో బీపీలు, షుగర్లు వస్తున్నాయని, 2022లో ఇచ్చిన ఫోన్లు మొత్తం చెడిపోయాయని, వాటితో ఎలా పనిచేయాలని ఆమె ప్రశ్నించారు. అంగన్వాడీలు అంటే ప్రభుత్వాలకు చులకన అని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెకు వెనకడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి ప్రమీల, సిఐటియు యూనియన్ సభ్యులు ప్రసాద్, పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నుంచి మా సమస్యలు చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు చెప్తానే ఉన్నాం. వాళ్ళు చెప్పుకుంటా ఉంటారులే, మనం అని ఆ ప్రభుత్వము చూస్తూ ఉంటుందన్నమాట. మాకు ఎఫ్ఆర్ఎస్ యాప్ మెయిన్, మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయాలా. ఈ బాల సంజీవనిలోటి ఈ తల్లులకి ఆ పేసు రాక వాళ్ళు ఒక్కొక్కరు లబ్ధిదారులు మా సెంటర్ల చుట్టూ తిరగలేక వాళ్ళ చేత మా గ్రామాల్లో మమ్మల్ని గబ్బు పట్టేస్తున్నది ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చి మాకేదో పనిభారం తగ్గిస్తుందని చూసినాము, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మనకు పనిభారం ఎక్కువ చేసింది. అందరికి బీపీలు, షుగర్లు తప్ప ఇంకేం లేదు. ఒకటే ఆలోచన, ఒకటే టెన్షను. ఒరే ఈ పేరు బాగాలేదే, ఆ పేరు బాగాలేదు, ఇది సర్వర్ రాలేదే, ఇదే మాకు టెన్షన్. టీచర్లు అందరూ ప్రతి ఒక్క టీచర్ టెన్షన్ పడి బీపీ, షుగర్ తెచ్చుకొనేసి ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు. టీచర్లు అందరూ నలిగిపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అయినా మమ్మల్ని కనికరిస్తుంది అనుకుంటే, గత ప్రభుత్వం అట్టే చేస్తుంది. ఈ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం ఇంకా జూలైలో చెప్పింది మీకు శాలరీలు మేము పెంచుతాము ఇంతనే అని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మేము వెంటనే మా ప్రభుత్వం రానిండమ్మా, మీకు వెంటనే మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను, మీరు అందరూ కలిసికట్టుగా చేయండి, మీకేం ఇబ్బంది చేయను అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలల పైన అవుతున్నాయి, కానీ మా సమస్యలు అయితే అసలు అంగన్వాడీ సమస్యలు అదేందో, అంగన్వాడీ అంటేనే అసలు ఏ ప్రభుత్వానికి అసలు ఆలోచించట్లే. అంగన్వాడీలో ఒక చీప్గా చూస్తున్నది ఒక ప్రభుత్వం. అందరూ మహిళలమే కదా, మహిళల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ఈ ప్రభుత్వం కూడా. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా సరే అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడతారో చూద్దాం అనుకుంటే ఎక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అందుకని ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈరోజు బాల సంజీవని యాప్ పెట్టి మొత్తం గర్భిణీలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఆ యాప్లోనే చేయమని చెప్పారు. మరి చేసేదానికి మా టీచర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ గత 4 సంవత్సరాల కిందట ఎప్పుడో ఇచ్చినటువంటి ఫోన్లు ఇప్పటికీ దాన్నే ఆ ఫోన్లతోనే యూజ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఆ ఫోన్లు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా సరే ఈ యొక్క యాప్ల్ని, బాల సంజీవని యాప్ల్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమైంది ఈరోజు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.